మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఇక్కడ కూడి ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాలం మీ అందరితో కూడా ఈ విధంగా దేవుణ్ణి స్తుతించి ఆయన్ను ఘనపరచడం చాలా సంతోషకరమైన విషయం. మీరంతా బాగున్నారా? నేను కూడా బాగున్నాను. సహోదరులు చెప్పినట్టుగా చాలా కాలం అంటే అది దాన్ని రిలేటివ్ వర్డ్ అంటారు. కొంతమందికి 5 సంవత్సరాలు చాలా కాలం, కొంతమందికి 5 నెలలు కూడా చాలా కాలం. నేను ఇంతకుముందు సంవత్సరానికి 1-2 సార్లు వెళ్తూ ఉండేవాడిని కాబట్టి ఈ 2 సంవత్సరాల కాలం నాకు ఎక్కువగానే కనిపిస్తుంది. ఈ 2 సంవత్సరాల తర్వాత ఈ విధంగా మీ అందరితో కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించటం చాలా సంతోషం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని గురించిన కొన్ని సంగతుల్ని ధ్యానిద్దాం. మన మనస్సు, మన హృదయాన్ని స్పష్టంగా చూపించగలిగినటువంటి యంత్రం కానీ ఇంకా ఎటువంటి సాధనం కానీ ఈ ప్రపంచంలో లేవు. నేను మాట్లాడేది భౌతికమైన వాటిని గురించి కాదు. అంటే మన హృదయము భౌతికమైంది, అది అంటే మనం మాట్లాడే గుండె, దాని గురించి కాదు. హృదయము అనేది బైబిల్లో మనిషి యొక్క కేంద్ర స్థానం. అంటే అక్కడ నుండే సమస్తం కూడా వస్తూ ఉంటాయి. దానిలో నుండే మనిషి యొక్క ఆలోచనలు, ఎమోషన్స్ ఇవన్నీ కూడా వచ్చేది అక్కడి నుండే. ఒక వ్యక్తి తాను దేని చేత నడపబడుతూ ఉంటాడంటే ఆ హృదయంలో ఏముందో అదే ఆ వ్యక్తిని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. అందుకే దేవుడు మన హృదయాన్ని కోరుకునేది. హృదయములో గనక ధనాపేక్ష ఉంటే, అంటే ధనాపేక్ష అంటే అదేదో ఒక మూల ఉండటం కాదు, అదే కేంద్రస్థానం అయితే ఇంకా ఆ మనిషి దాని చేతే నడిపించబడుతూ ఉంటాడు. ఏది ప్రాముఖ్యమైనదిగా ఉందో హృదయములో అదే మనల్ని డామినేట్ చేస్తుంది. అంటే మనల్ని అదే జయిస్తూ ఉంటుంది. ఈ సంగతులన్నీ మనకు తెలపగలిగేటటువంటి సాధనం ఈ ప్రపంచంలో ఏది లేదు. కానీ దేవుని వాక్యము మనిషి యొక్క హృదయాన్ని, మనస్సుని స్పష్టంగా అద్దం పట్టి మనలో ఉన్నటువంటి సంగతులను, కొన్ని మనం కూడా ఎరగని వాటిని మనకు తెలియజేస్తూ ఉంటుంది. అందుకే నేను నాకు తెలుసు అనుకోవటం కంటే దేవుని వాక్యం దగ్గరికి వచ్చి ఆ వాక్యపు వెలుగులో మనల్ని పరీక్షించుకోవటం మన జీవితాలకు శ్రేయస్కరం. ఎంతోమంది ఎన్నో విషయాలలో అద్భుతంగా రాణించిన వాళ్ళని ఈ సమాజంలో మనం చూస్తాం. వాళ్ళు సెలబ్రిటీస్గా కూడా పిలువబడుతున్న వాళ్ళని చూస్తాం. కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితాల దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఎంతో ఫెయిల్యూర్గా కనపడతారు. చాలామంది వాళ్ళు ఏదో అలవాట్లకు బానిస అయిన వాళ్ళు గానో, లేకపోతే కుటుంబంలో ఫెయిల్యూర్స్ గానో, సరైనటువంటి ప్రేమ సమాధానం లేని కుటుంబాలను కలిగిన వాళ్ళు గానో, లేకపోతే వాళ్ళ మీద వాళ్ళకి సరైన నియంత్రణ, క్రమశిక్షణ లేని వాళ్ళు గానో, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కొన్నిసార్లు అదుపు తప్పి మాట్లాడుతున్న వాళ్ళు గానో, ఇంకా అనేక రకాలైనటువంటి విషయాల్లో వాళ్ళు వైఫల్యాన్ని పొందిన వాళ్ళుగా కనపడతారు. కారణం ఏంటంటే మానవ మేధస్సుకు, మానవుని ప్రవర్తనకు సంబంధం లేదు. చాలామంది గొప్ప గొప్ప మేధస్సు కలిగిన వాళ్ళు వాళ్ళ యొక్క ప్రవర్తన విషయంలో, అంటే నైతికమైనటువంటి ప్రవర్తన విషయంలో పూర్తిగా వైఫల్యం చెందిన వాళ్ళుగా కూడా మనం చూస్తాం. ఇంకా చెప్పాలంటే డబ్బు కలిగి ఉండడానికి ఒక మనిషి యొక్క భక్తికి కూడా సంబంధం లేదు.
చాలామంది పడే అపోహ ఏంటంటే దేవుడు మనల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తాడు అని. దేవుడు మనకి అవసరమైన వాటిని సమకూరుస్తాడు అనేది దేవుని యొక్క వాక్యం చెప్పేది. దేవుడు మనల్ని గొప్ప ధనవంతులుగా చేస్తాడు అని ఎవరైనా ప్రకటిస్తే దానంత శుద్ధ తప్పు ఇంకొకటి ఇంకెక్కడ కనపడదు. దానికి ఉదాహరణ ఏంటంటే, ఈ ప్రపంచంలో ధనవంతులైన వాళ్ళలో నంబర్ 1, 2, 3 అలా లిస్ట్ ఉంటుంది కదా, వాళ్ళల్లో ఎవరైనా ఉన్నారేమో క్రైస్తవులు చూడండి మీరు. వాళ్ళు విశ్వాసులు కాదు మనకు తెలిసినంత వరకు. అంటే వాళ్ళని జడ్జ్ చేయటం అని కాదు, కానీ మనకు వాళ్ళ సంగతులు తెలుసు కాబట్టి పబ్లిక్గా వాళ్ళ యొక్క విశ్వాసం ఏంటో కూడా తెలుసు. కాబట్టి దేవుని యొక్క వాక్యము ప్రాముఖ్యంగా మనిషి యొక్క జీవితాన్ని, మనిషి యొక్క హృదయాన్ని సరిచేసి కుటుంబాలలో శాంతి సమాధానాన్ని, అలాగా వ్యక్తికి సంతృప్తి కలిగినటువంటి జీవితాన్ని దయచేయటానికి దేవుని వాక్యం ఉంది. అందుకే వాక్యం దగ్గరికి వచ్చిన ప్రతిసారి మనం చేయవలసిన పని ఏంటంటే, దేవుడు నాతో ఏం మాట్లాడుతూ ఉన్నాడు, ఈ వాక్యం ద్వారా నా జీవితంలో దేవుడు ఏది సరిచేయటానికి, నాకు ఏ విధంగా మేలు చేయటానికి ఆ వాక్యాన్ని నా దగ్గరికి తీసుకువస్తున్నాడు అనేది మనకు అదే దృష్టిగా ఉండాలి. అదే మన వ్యూ, అంటే ఆ దృష్టి కోణం అదై ఉండాలి. ఇక్కడ సాతాను చాలా యుక్తిగా ప్రవర్తిస్తూ ఉంటాడు. వాక్యాన్ని శ్రద్ధగా వినమంటాడు, కానీ వాడు చెప్పేది ఏంటి అంటే, ఇప్పుడు చెప్పినవన్నీ కూడా మీ ఇంటిలో ఒకళ్ళు ఇలాంటి వాళ్ళే అని భార్యకి, అలాగే భర్తకి నీ భార్య ఇలాంటిదే. ఇప్పుడు చెప్పారు చూసావా వాక్యం, ఆ వాక్యములో ఉన్న ఆ దుర్లక్షణాలు, లేకపోతే సరిదిద్దుకోవాల్సినటువంటి విషయాలు, ఇవన్నీ కూడా నీ ఇంటిలో ఉన్న నీ పిల్లలకో లేకపోతే ఇంకా వేరే వాళ్ళకో. నువ్వెవరివి అంటే వాళ్ళ చేత బాధితుడివి, బాధితురాలివి. నేనేదో ఇది ఎక్కడో చదువుకున్నావు లేకపోతే ఎక్కడో వినో చెప్పటం లేదు, చాలామంది చెప్పుండొచ్చు. ఇది వ్యక్తిగతంగా అనుభవించినటువంటి విషయాలు. ఇది దేవుని వాక్యానికి సంబంధించినటువంటి, పరిశుద్ధాత్మ దేవుడు నేర్పేటటువంటి విషయాలు. ఎందుకు అనేక మంది జీవితాలు ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ, వాక్యాలు ఎన్నో విన్నప్పటికీ సరైనటువంటి మార్పు లేని జీవితంగా ఉండడానికి గల కారణం, మార్పు అంటే శనివారం రాత్రి విన్నటువంటి వాక్యం గుర్తుకొచ్చింది నాకు. మార్పు ఈ ప్రపంచంలో అన్నిటికంటే కూడా విలువైనది మార్పు. ఆ టాపిక్ని నేను విన్నప్పుడు చాలా సంతోషించాను. కారణం ఏంటంటే, దేవుడు కోరుకునేది అది ఒక్కటే మనిషి జీవితంలో నుండి. దానికోసమే ఆయన తన ప్రియ కుమారుణ్ణి ఇచ్చివేశాడు. దానికోసమే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని చిందించడానికి గల కారణం, మనం మంచివాళ్ళమని లేకపోతే మనం గొప్పవాళ్ళమని కాదు, మనల్ని విమోచించి మనల్ని మార్పు చెందించి తన సారూప్యతలో మనం మారాలని ఆయన తన రక్తాన్ని వెలగా చెల్లించాడు. మార్పు చెందనివ్వకుండా మనల్ని అడ్డుకునేది సాతాను కుయుక్తితో ఏం చెప్తూ ఉంటాడంటే, మనలో మనకే జాలిని కలగజేస్తాడు. ఎలా అంటే, ఏదైనా విషయాన్ని వినగానే అవును ఇలాంటి వ్యక్తే నా ఇంటిలో ఉన్నది, లేకపోతే నా పైన ఉన్న అధికారి ఇలాంటి వ్యక్తే, నేను చేస్తున్న పనిలో ఇలాగే నేను బాధించబడుతున్నాను అయి ఉండొచ్చు. కానీ దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కూడా నీ జీవితంలో ఉన్న సంగతులను సరిదిద్దటానికి దేవుడు ఆ వాక్యాన్ని నీకు అనుగ్రహిస్తూ ఉంటాడు. అది గనక మనం గ్రహిస్తే మన జీవితంలో మార్పు అనేది మనలో క్రమక్రమంగా అనేక విషయాల్లో కలుగుతూ ఉంటుంది. ఒక్కసారి కలిగేది మారు మనస్సు, ఆ తర్వాత ఇంకా ఏమి మార్పు చెందాల్సిన అవసరం లేకుండా మనం లేము. అదే రాత్రి చెప్పబడినటువంటి విషయం. ప్రతిరోజు మన జీవితంలో ఏదో ఒక విషయంలో మారు మనస్సు అనుభవాలతో మనం ముందుకు వెళ్ళాలి. అదే నిజమైనటువంటి క్రైస్తవ అభివృద్ధి. ఈరోజు మనం చూసుకోబోయేటటువంటి సంగతుల్ని కూడా మనం అదే దృష్టితో చూస్తే,
ఎలా అంటే, ఇది నా జీవితంలో నేను ఏ విషయాలలో ఇలా ఉన్నాను. ఒకవేళ నువ్వు కొన్ని విషయాల్లో సరైనటువంటి వ్యక్తిగానే ఉన్నట్లుగా నీకు నీ హృదయం చెప్తూ ఉంటే, ఏ విషయాల్లో నువ్వు సరిగా లేవో జాగ్రత్తగా పరీక్షించుకుంటూ గనక ముందుకు వెళితే అది మనకి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అది కుటుంబాలలో, అలాగే సమాజంలో, ముఖ్యంగా మనం చేస్తున్నటువంటి పనిలో మనకి ఎంతో దీవెనకరంగా ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా కుటుంబంలో అది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమాజంలో, లేకపోతే ఏ చర్చిలో అయినా, ఏ కుటుంబంలో అయినా ఉన్నటువంటి వ్యక్తుల్ని ముఖ్యంగా 2 రకాలైనటువంటి వ్యక్తులుగా మనం విభజించవచ్చు. ఒకళ్ళు సమస్యను సృష్టించేవాళ్ళు, 2 సమస్యను పరిష్కరించటానికి సిద్ధపడేవాళ్ళు. 2 రకాలు. ఈ 2 రకాలు మనకి తెలుసు, కానీ ఎవరు కూడా మొదటి రకానికి చెందినవాడిని అని ఒప్పుకోవడానికి ఇష్టపడరు. కారణం ఏంటంటే, నేను వేరే వాళ్ళు సృష్టించిన సమస్యకి బాధితుడిని, బాధితురాల్ని అనేది మనలో ప్రగాఢమైనటువంటి నమ్మకం. అది కుటుంబంలో అయినా కానివ్వండి, సంఘంలో అయినా, లేకపోతే మనం చేసే పనిలో అయినా. ఎంతసేపు మనం ఎవరో సరిగ్గా చేయటం లేదు కాబట్టి నేను దానికి బాధితుడిని, బాధితురాల్ని. దేవుని వాక్యంలో నుంచి దీనికి సంబంధించినటువంటి కొన్ని మాటల్ని మనం చూద్దాం. మీరు చూసినట్లయితే నెహెమ్యా గ్రంథంలోకి మనం వెళ్తే, 1వ అధ్యాయము 3-4 వచనాలను చదువుదాం. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు చదవండి. ఆ దేశములో బహుగా శ్రమను, నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. చాలండి. ఇక్కడ నెహెమ్యా కనపడుతున్నాడు మనకి. నెహెమ్యా రాజు దగ్గర పనిచేసేటటువంటి వ్యక్తి. ఈయన శేషించినటువంటి జనాంగం, ఆ ఇశ్రాయేలులో లేకపోతే యెరూషలేములో బాధించబడుతున్నారనే సంగతిని విని, యెరూషలేము యొక్క ప్రాకారం కూడా పాడైపోయి కాల్చబడి పూర్తిగా నాశనమైనటువంటి స్థితిలో ఉన్నదనే సంగతిని గ్రహించినప్పుడు ఇక్కడ అంటున్నాడు, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందులి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. నెహెమ్యా మనకి స్పష్టంగా ఒక సమస్యను పరిష్కరించటానికి సిద్ధపడే వ్యక్తిగా కనపడుతున్నాడు. ఎలాగైనా సరే నా ప్రజలు, నా పట్టణమైనటువంటి యెరూషలేముని నేను తిరిగి నిర్మించాలి, పాడైపోయినటువంటి స్థితిలో ఉన్న ఈ పట్టణాన్ని తిరిగి కట్టాలి అనే ఉద్దేశంతో కనపడుతున్నాడు. మన జీవితాల్లో ఎన్నో విషయాలను మనం చూస్తూ ఉంటాం. అవి శిథిలమైనటువంటి స్థితిలో, లేకపోతే పాడైపోతున్నటువంటి స్థితిలో, అది మన కుటుంబంలో కావచ్చు, లేకపోతే మనం చేస్తున్న పనిలో కావచ్చు. ఇక్కడ నెహెమ్యా తన పని తాను చేసుకుంటున్నాడు. ఉద్యోగంలో ఉన్నాడు, తను రాజు దగ్గర ఉద్యోగం కాబట్టి తనకి ఎటువంటి కొదువ లేదు, చాలా సురక్షితమైనటువంటి స్థానంలో ఉన్నాడు. జీవితానికి ఎటువంటి కొదువ లేదు. మరి ఈయనకి ఏం పని? యెరూషలేమును గురించి బాధపడాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది ఈయనకి? కారణం ఏంటంటే,
సమస్యను పరిష్కరించే వాళ్ళు ఎప్పుడూ కూడా దేవుని యొక్క పని, నన్ను దేవుడు ఎందుకు ఈ లోకంలో ఉంచాడు, నా జీవితం యొక్క అర్థం ఏంటి, అసలు ఎంతసేపు నా పనిని నేను చూసుకుంటూ, నేను నా యొక్క సంపాదన నేను చూసుకుంటూ, దానికి ఇంకా ఎలా పెంచుకోవాలో చూసుకుంటూ, వీటిని గురించి ఆలోచించుకుంటున్న వ్యక్తినైతే ఇదే నా జీవితం అని ప్రశ్నించుకునేటటువంటి వ్యక్తులలో నెహెమ్యా ఒకడు. నా జీవితానికి దేవుని యొక్క ఉద్దేశం ఒకటి ఉంది. నా కుటుంబాన్ని, నా యొక్క జీవితాన్ని చూసుకుంటూనే నా జీవితము ద్వారా ఇంకా అనేక మంది దీవించబడాలని దేవుడు నన్ను కోరుకున్నాడు. అది నెహెమ్యా విషయంలోనే కాదు, ఇక్కడ కూర్చొని ఉన్న ప్రతి ఒక్కరి జీవితం పట్ల దేవుడు అదే ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. అది మనం నమ్ముతామా లేదా అనేదే ప్రశ్న. ఆయన యేసుక్రీస్తుని ఏ ప్రేమతో, ఎంత ఉన్నతమైన ప్రేమతో ప్రేమించాడో, మనలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అదే ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఇది నమ్మటమే విశ్వాసం. యేసు ప్రభువే ఈ ప్రార్థన చేశాడు. ఆయన యోహాను సువార్తలో, తండ్రి నన్ను ఏ ప్రేమతో ప్రేమించావో అదే ప్రేమతో వీరిని ప్రేమిస్తున్నావు అని. అంటే ఇంకా దానికి మనకి ఇంకెవరి దగ్గర నుంచి అప్రూవల్స్ అవసరం లేదు, ఇంకా దాన్ని విడమర్చి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అది అంత సింపుల్. చాలాసార్లు మన ఆలోచనల్లో దేవుని యొక్క ప్రేమను గురించి ఎలా ఉంటుందంటే, పౌలుని దేవుడు ప్రేమిస్తాడు, లేకపోతే దైవజనుల్ని దేవుడు ప్రేమిస్తాడు, నన్ను ఆయన అంటే ఏదో నువ్వు అలా పడుండు, నువ్వేమో నాకు పెద్దగా ఇంపార్టెంట్ కాదు అనే విధంగా దేవుని యొక్క ఉద్దేశం ఉంటుంది అనుకుంటాం. అదే సాతాను కలిగించే మోసం. దేవుని యొక్క ప్రేమ నీ పట్ల ఎంత ఉన్నతమైనది అంటే, అది ఇంకా దానికంటే ఉన్నతంగా ఉండడానికి ఇంకా అవకాశం లేనంత. ఉదాహరణకి ఒక బాటిల్లోనో గ్లాసులోనో నీళ్ళు ఎంత పోయగలం? అంచుల వరకు పోయగలం, ఇంకా దాని తర్వాత పోయటానికి ఇంకేం లేదు. అలాగే ఆయన యొక్క ప్రేమ పరిపూర్ణమైనది. అంత పరిపూర్ణమైన ప్రేమతో ప్రేమిస్తున్నటువంటి మన పరలోకపు తండ్రి మన పట్ల కలిగి ఉన్నటువంటి ఉద్దేశం, మన జీవితం పట్ల ఆయన ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికను గనక మనం నమ్మగలిగితే, ప్రతిరోజు ఆయన సన్నిధిలో మనం ఏం కోరుకుంటామంటే, ప్రభువా ఈ దినం మొత్తంలో నేను ఏ విధంగా జీవించాలో నాకు సహాయం చేయి, ఏ విధంగా మాట్లాడాలో, ఏ విధంగా ప్రవర్తించాలో, ప్రతి విషయంలోనూ నీ చిత్తాన్ని అనుసరించి జీవించడానికి నాకు సహాయం చేయి. ట్రబుల్ షూటర్స్, ఈ సమస్యను పరిష్కరించే వ్యక్తులు చేసే పని అదే. అదేంటంటే, ప్రభా ఈరోజు నా జీవితంలోకి నువ్వు ఎవరిని అనుమతిస్తున్నావో, ఏ పరిస్థితులను అనుమతిస్తున్నావో నాకు తెలియదు, కానీ ఆ పరిస్థితులకు తగినట్లుగా నేను ప్రవర్తించడానికి నాకు సహాయం చేయి. నాకు తారసపడిన వ్యక్తులు నా ద్వారా దీవించబడినట్లుగా నా ప్రవర్తనని నాకు అనుగ్రహించు. ఇది నిజమైన క్రైస్తవ జీవితం. ఇలా గనక ఒక వ్యక్తి ఉంటే ఆ కుటుంబంలో కలహాలు, అసమాధానాలు ఉంటాయా? అవతల వ్యక్తి ఎలా ఉన్నప్పటికీ కూడా కలహం కావాలంటే రెండు వైపుల నుంచి ఫైర్ ఉండాలి. ఒకవైపు వాటర్ ఉంటే అది ఎప్పటికీ కూడా కలహంగా మార్పు చెందదు. కొంత అసమాధానం ఉంటుంది, కొంత సమయం పట్టచ్చు, కానీ అంతిమంగా దేవుడు మాత్రం నీ పక్షంగా ఉండి సమస్తాన్ని ఆయన మార్పు చెందించేటట్లుగా సహాయం చేస్తాడు. అది జరగటం లేదు అంటే మనం చేయవలసింది ఏంటంటే, ప్రభువా నీ సమయం కోసం నేను ఎదురు చూస్తున్నాను, అట్ ద సేమ్ టైం నా జీవితంలో నేను మార్చుకోవలసిన విషయాలని నాకు నేర్పించు. ఇది ఎందుకో నువ్వు అనుమతించావు. చాలా సంవత్సరాల క్రితం నేను ఈ విషయాన్ని చెప్పినట్టు గుర్తు నాకు. కొన్ని సందర్భాల్లో నాకు చాలా కఠినంగా ఉండేటటువంటి ఒక వ్యక్తి, నాతో పాటు పనిచేసే వ్యక్తి ఉండేవాడు. చాలా తెలివైన వ్యక్తి. అతని తెలివి ముందు నేను పనికిరాను. కానీ అతనికి ఎందుకో తెలీదు, నాతో చాలా ఘర్షణపూరితంగా ఉండడానికి ఇష్టపడేవాడు. అతనుకున్న బలం కూడా ఎక్కువే, ఎందుకంటే అతను స్థానికంగా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో నాకున్న ఒకే ఒక ఆధారం దేవుడు. ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు కొన్ని విషయాలను దేవుడు గుర్తు చేశాడు. అదేంటంటే, అక్కడ నువ్వు బలహీనుడు కాబట్టి
నువ్వు దీన్ని గ్రహిస్తున్నావు? నువ్వు బలవంతుడిగా ఉన్న ప్రదేశంలో నువ్వెలా ఉన్నావు అంటే నేను ఆలోచించడం మొదలుపెట్టాను. ఎక్కడ నేను బలంగా ఉంది? ఇటువైపు ఉన్న వాళ్ళు చెప్పండి, ఎక్కడ మనందరం బలంగా ఉంది? కరెక్ట్. ఇంటిలో మనమే కదా ఎక్కువగా. అంటే నేను మళ్ళీ జనరలైజ్ చేయకూడదు, కొన్ని చోట్ల ఆపోజిట్లు కూడా ఉంటారు, అది ఇంకా భయంకరంగా ఉంటుంది. అప్పుడు నేను సరిదిద్దుకోవాల్సిన వాటిని సరిదిద్దుకుంటూ నేను చేసిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా ఇది నువ్వు అనుమతించావు, దీని ద్వారా నా జీవితంలో నాకు మేలు కలగటానికి. మేలు అంటే నిన్ను మార్పు చెందించటమే దేవుడు చేసే మేలు, అంతకంటే గొప్ప మేలు ఇంకా ఈ ప్రపంచంలో ఉండదు. ఇది గ్రహించడానికి దేవుడు నీకు సహాయం చేశాడు దాని ద్వారా, అంతకంటే ఇంకా గొప్ప మేలు ఏముంటుంది? ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకు ఏముందో సమస్య ఆయన మొదట గుర్తించలేకపోతే అసలు నీ సమస్యకి, నీకున్న ఆరోగ్య సమస్యకి పరిష్కారమే ఉండదు. ఉదాహరణకి లోపల ఏదన్నా మనకి సమస్య ఉందనుకోండి, బాడీ లోపల, ఆయనేమో ఒక జండు బామ్ ఇచ్చి ఇది రుద్దేయమ్మ బయట అంతా తగ్గిపోద్ది అన్నారు అనుకోండి, అవుతుందా? అలాగే మనకున్న సమస్యకి సరైనటువంటి పరిష్కారం లభించాలంటే ఆ సమస్య ఏమైందో మొట్టమొదట మనం గ్రహించాలి. అదే దేవుడు చేసే పని. వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు ఆ సమస్యని మనకి చూపి మనలో మార్పుని, పశ్చాత్తాపాన్ని కలగజేసి దాని ద్వారా దేవుడు నువ్వు ఇంకా దీవించబడేటట్లుగా, ఇతరులకి దీవెనకరంగా ఉండేటట్లుగా చేస్తాడు. సరే, ఈ వ్యక్తి చాలా కాలం జరిగింది. ఎప్పుడైతే నేను దేవుని దగ్గరికి వచ్చి నేను మార్చుకోవాల్సినటువంటి విషయాల్లో ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను, నేను మారిపోయానని చెప్పలేదు, మార్చుకోవడానికి ఒక నిర్ణయం తీసుకుని దాని కొరకు ప్రయాసపడడానికి ఇష్టపడ్డాను నేను. వెంటనే క్రమక్రమంగా పరిస్థితులు మార్పు చెందే. అతను ఒక సందర్భంలో ఎలా వచ్చిందంటే, అతన్ని తీసుకొచ్చి నా కింద పెట్టడానికి పరిస్థితులు మారే. అది నేను ఎన్నడూ కూడా ఊహించింది. ఆ తర్వాత కొంతకాలానికి ఆయన వెళ్ళిపోయాడు. దేవుని యొక్క కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఎప్పుడు అంటే మనలో ఉన్నటువంటి విషయాలని ఆయన మనకి తెలియజేసినప్పుడు మనం మార్పు చెందడానికి గనుక ఇష్టపడితే. ఇక్కడ నెహెమ్యా తనకంతా బాగానే ఉంది, కానీ తాను ఏం చూస్తున్నాడంటే, నేను ఏ విధంగా దేవుని పనిలో ప్రయోజకుడిగా ఉండగలను, నా జీవితానికి దేవుడు ఉద్దేశించినటువంటి ప్రణాళికలను నేను ఏ విధంగా నెరవేర్చగలను. యెరూషలేము విషయమై ఉపవాసం ఉండి ఏడుస్తూ ప్రార్థన చేశాడు నెహెమ్యా. మనలో చాలామంది దుఃఖపడతాం, కానీ మన దుఃఖం దేని గురించి అంటే, అయ్యో నాకు ప్రమోషన్ రాలేదు, నాకు సరైన ఇల్లు కూడా లేదు, లేకపోతే ఇతరులలాగా నేను గొప్పగా దీవించబట్టం లేదు. ఇది చాలామందిలో ఉండేటటువంటి కన్నీరు. దేని గురించి అంటే దీని గురించి. ఇంకా వేరే కన్నీరు కూడా ఉండొచ్చు, కానీ ఎక్కువగా మనల్ని బాధించే విషయాలు ఇవి. డబ్బులు పోగానే ఎంతగా బాధపడతాం. కొన్నిసార్లు దేవుడు నా జీవితంలో కొన్ని పోగొట్టుకోవడానికి నన్ను అనుమతించినప్పుడు, అంటే అనుమతించడం అంటే నా అవివేకమే, అది నా దురాశ అయి ఉండొచ్చు. అంటే ఇక్కడ పెట్టడం, లేకపోతే అక్కడ ఇన్వెస్ట్ చేయటం, అయ్యో కొన్ని విషయాలు, తొందరపాటు నిర్ణయాలు. వాటిల్లో డబ్బులు పోయినప్పుడు కలిగే బాధ ఉంటుంది చూసారా. ఆ బాధ నిజంగా మన జీవితంలో దేవునిలో సరిగ్గా లేవనే బాధ కంటే ఎక్కువ తక్కువ? హానెస్ట్గా ఒప్పుకుందాం, చాలా ఎక్కువ ఉంటుంది. అప్పుడు దేవుడు గుర్తు చేస్తాడు, నీకు ఏది ప్రాముఖ్యం. నువ్వు దేవునికా సిరికా దాసుడివి? దేవునికి దాసుడు అయితే నీకు కలగాల్సిన బాధ దేని విషయంలో కలగాలి? ప్రభువా, ఈ విషయంలో ఇంకా నేను ఓటమినే చూస్తున్నాను అనే విషయం నీకు బాధ కలిగి దాని గురించి కన్నీరు కారుస్తూ, ఇక్కడ నెహెమ్యా చేసినట్టుగా పాడైపోయినటువంటి యెరూషలేమును చూస్తే నాకు కన్నీరు వస్తుంది ప్రభువా, నేను ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాను అని మనతో చెప్తున్నాడు. మన జీవితంలో లేకపోతే మన కుటుంబంలో ఉన్నటువంటి పాడైపోయినటువంటి పరిస్థితులు, లేకపోతే పిల్లల యొక్క పరిస్థితి, ఆత్మీయంగా నేను చెప్పేది, వాళ్ళ పరిస్థితులు మన జీవితంలో మనకి దుఃఖాన్ని, వేదనని
కలగజేసే విధంగా ఉండి ఆ విధంగా మనం గనక దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటే మనం సమస్యను పరిష్కరించి పునర్నిర్మించటానికి సిద్ధపడే వ్యక్తులు. అదే నెహెమ్యా చేస్తున్నాడు ఇక్కడ. నెహెమ్యా ఇలా ఉంటే అక్కడ ఇంకొంతమంది వ్యక్తులు మనకి కనపడతారు. వాళ్ళని చూడండి మీరు. నెహెమ్యా గ్రంథంలోకి మనం ఒకసారి వెళ్ళి చూస్తే రెండవ అధ్యాయంలోకి వెళ్ళి 19వ వచనాన్ని చూడండి. అయితే హోరేనీయుడైన సన్బల్లుటును అమ్మోనీయుడైన దాసుడగు టోబియా అనువాడును అరబీయుడైన గెషమును ఆ మాట వినినప్పుడు మమ్మను హేళన చేసి మా పని తృణీకరించి మీరు చేయు పని ఏమిటి, రాజు మీద తిరుగుబాటు చేయుదురా అని చెప్పిరి. చాలు. ఇక్కడ మనం చూస్తే ముగ్గురు వ్యక్తులు ఈయన పని చేయటానికి నిర్ణయించుకున్నాడు. తర్వాత రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజు దగ్గరికి వెళ్ళి వివరించి నా పనిలో నాకు కొంత గ్యాప్, అంటే నేను కొంత లీవ్ తీసుకుని వెళ్ళి దేవుడు నాకు చూపిస్తున్నటువంటి పనిని నేను చేస్తాను అని అభ్యర్థించాడు. రాజు ఆ రిక్వెస్ట్ని అంగీకరించి తనకు కావలసినటువంటి, ఇంకా నీకేమైనా హెల్ప్ కావాలంటే చెప్పు అన్నాడు రాజు. చూసారా, ఎప్పుడైనా సరే నువ్వు ఒక పనిని చేయడానికి పూనుకుంటే నిస్వార్థంగా దేవుని యొక్క పని జరగాలి. దేవుని యొక్క పని అంటే ఇతరుల జీవితాల్లో మేలు కలగాలి, మార్పు కలగాలి. కొంతమంది శిథిలమైపోయిన స్థితిలో, పాడైన స్థితిలో ఉన్న వారిని నేను కట్టడానికి పూనుకుంటాను, వాళ్ళకి మేలు కలగాలి అని కనుక నువ్వు నిర్ణయం తీసుకుంటే దేవుడు తప్పకుండా దానికి తగినటువంటి సహాయాన్ని కూడా నీకు దయచేస్తాడు. ఇక్కడ నెహెమ్యా, మీరు తర్వాత చదువుకోండి, నెహెమ్యా వెళ్ళి రాజు దగ్గర అభ్యర్థించగానే, విన్నపాన్ని పెట్టగానే రాజు సమ్మతి కలిగిన మనస్సుతో దాన్ని అంగీకరించి నీకు ఎన్ని రోజులు కావాలి, నీకు ఇంకేమైనా సహాయం కావాలా అని అడిగి ఈయన్ని పంపాడు. సరే, ఈయన వచ్చి మిగతా వాళ్ళందరినీ కూడా తీసుకుని ఈ పనిని చేయటానికి నిర్ణయించుకున్నప్పుడు ఇక్కడ సమస్యను సృష్టించే వ్యక్తులు కనపడుతున్నారు మనకి. వాళ్ళు ఎవరంటే ఈ ముగ్గురు, ఇప్పుడే మనం చదువుకున్నాం కదా, ఈ ముగ్గురు సన్బలట్టు, టోబియా, గెషెము అనే ఈ ముగ్గురు ఎలాగైనా సరే ఈ పనిలో ఇతన్ని డిస్టర్బ్ చేయాలి, అవహేళన చేయాలి, విమర్శించాలి, అడ్డు చెప్పాలి. ఇలాంటివి ఎన్నో ఎదురవుతూ ఉంటాయి మనం ఏదైనా సమస్యను పరిష్కరించడానికి గనక నిర్ణయించుకుంటే. మనం అక్కడే ఆగిపోయామనుకోండి, దేవుడు మన కోసం సిద్ధపరిచినటువంటి పనిని మనం చేయకుండానే మన జీవితాలు ముగించబడిపోతాయి. అలా కాకుండా ఎన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురైనా నాకు సహాయం చేసేది దేవుడు, దేవుడు నాకు తోడై ఉంటాడు, ఆయన యొక్క శక్తి ద్వారా నేను వీటన్నిటిని కూడా చేయగలను అని విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళగలిగితే అనేకమైన సమస్యలను పరిష్కరించగలిగేవారిగా ఉంటాం. కుటుంబంలో ఉండే సమస్యలు ఇలాంటి కోవకు చెందినవే. ఏదైనా జటిలమైనటువంటి సమస్యను పరిష్కరించడానికి పూనుకున్నప్పుడు ఎగతాళి ప్రారంభం అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా సరే దాన్ని అడ్డుకట్ట వేయటానికి, లేకపోతే ఇష్టం లేని వాళ్ళు రెసిస్టెన్స్ చూపించవచ్చు. కానీ ఆ పరిస్థితులన్నిటిలో మనం తర్వాత వాక్యంలో చూస్తే ఆయన ఎంతసేపు నెహెమ్యా ఏం చేస్తాడంటే దేవుని వైపుకే చూశాడు. ఆకాశమందున్న దేవుని వైపుకి నేను చూస్తున్నాను, ఆయనే నాకు సహాయం చేస్తాడు అని. సమస్యను సృష్టించే వ్యక్తుల్ని మనం ఈ ముగ్గురిని చూస్తే వాళ్ళ యొక్క ప్రవర్తన ఇక్కడ కూడి ఉన్న మన అందరి జీవితాల్లోనూ అలాంటి ప్రవర్తన కనపడుతూ ఉంటుంది. ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక విషయాల్లో సమస్యను సృష్టించే వాళ్ళుగా మనం ఉన్నామేమో ఈ ఉదయకాలమున ఒక్కసారి మన హృదయాన్ని పరీక్షించుకుందాం. నాకు తెలిసిన ఒక వ్యక్తి, నాకంటే పైగా ఉన్నటువంటి ఒక వ్యక్తి చాలా సంవత్సరాల క్రితం చెప్పిన మాట నాకు ఎప్పుడూ బాగా జ్ఞాపకం ఉంటుంది. ఒక చిన్న రూమ్లో కొంతమంది కలిసి డిస్కస్ చేస్తున్నారు, ఇది వర్క్ ప్లేస్లో. ఆయన అన్నాడు, మీ అందరికీ ఒక విషయం తెలుసా, ఇది చాలా విచిత్రంగా ఉంటుంది, కానీ ఒక విషయం ఏంటంటే మనం చాలా సమస్య
ఆ పెద్ద సమస్యల గురించి చర్చిస్తున్నాం. ఆ సమస్య ఇక్కడే ఉంది, దానికి కావలసినటువంటి పరిష్కారం కూడా ఈ రూమ్లోనే ఉంది అన్నాడు ఆయన. మనం మన ఇంటిలో ఉన్నటువంటి సమస్యల గురించి చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాం. ఆ సమస్య అంటే నేను చెప్పేదంతా కూడా రిలేషన్షిప్స్కి సంబంధించిన సమస్య, లేకపోతే ఆర్థికపరమైన సమస్యలు కూడా. ఆరోగ్యానికి సంబంధించిందంటే అది వేరే విషయం. ఈ సమస్యలన్నిటిలో పరిష్కారం ఎక్కడుందా? యాక్చువల్గా ఆ గది బయట ఉంటుందా? ఆ ఇంటి బయట ఉంటుందా? బయట నుంచి ఎవరన్నా వచ్చి మనల్ని సమస్యను పరిష్కరించాలా? నిజానికి కాదు. అక్కడ ఉన్న 4 లేకపోతే 5 ఉంటే ఆ సమస్య వాళ్ళ మధ్యలోనే ఉంది, పరిష్కారం కూడా వాళ్ళ మధ్యలోనే ఉంది. అది గమనిస్తే కనుక మనం ఏమి రియలైజ్ అవుతామంటే ఈ సమస్యకి కాంట్రిబ్యూషన్ కూడా నా దగ్గర నుంచి వస్తుంది ఏదో విధంగా. ఇక్కడ ఉన్నటువంటి ఈ 3 వ్యక్తులు మనకి చాలా విలన్స్ లాగా కనపడతారు. అరే, నెహెమియా అంత చక్కటి పని చేయటానికి పూనుకుంటే వీళ్ళేంటి ఇంత దుర్మార్గుల్లాగా ప్రవర్తిస్తున్నారు? వీళ్ళనే మనం బయట చూస్తే కనుక ఆ సినిమాల్లో విలన్స్ లాగా చూపించేది వీళ్ళని. కానీ మన అందరిలోనూ ఈ విలన్స్ ఉన్నారు. మనం చేసే పని ఏంటంటే ఎక్కడ మనకు నచ్చదో అక్కడ మనం వ్యతిరేకులుగా, ప్రతికూలమైనటువంటి వ్యక్తులుగా ప్రవర్తిస్తూ ఉంటాం. మన మాటలు, మన ప్రవర్తన మనం కనుక జాగ్రత్తగా గమనించుకుంటే మనం మాట్లాడే మాటల్లో ఎన్ని మాటలు ఇతరులకి ప్రయోజనకరంగా ఉంటాయి, ఎన్ని మాటలు వాళ్ళని బాధించేవిగా ఉంటాయి. దేవుని వాక్యంలో మాటల గురించి చాలా విషయాలు మనం చూస్తాం. సామెతల గ్రంథంలో, అలాగే ఇతర స్థలాల్లో కూడా. చూడండి మీరు ఇక్కడ సామెతలు 15:18లోని మాటను చూడండి. కోపోద్రేకి యగువాడు కలహము రేపును, దీర్ఘశాంతుడు వివాదము అణచివేయును. చాలు. కలహాన్ని రేపటానికి కోపోద్రేకి అంటే కోపముతో, ఉద్రేకంతో ఉన్నవాడు కలహాన్ని రేపుతాడు. ఎన్నో సందర్భాల్లో మనం మాట్లాడే మాటలు సమస్యను పరిష్కరిస్తున్నాయా, లేకపోతే సమస్యను ఇంకా పెద్ద చేస్తున్నాయా? జాగ్రత్తగా కనుక మనం ఆలోచిస్తే కుటుంబాల్లో 90% సమస్యని పెద్దవి చేస్తాయి, అవి పరిష్కరించవు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే మనలో ఉన్నటువంటి ఈ భావోద్రేకాన్ని అణుచుకోకుండా వచ్చిన మాటనంతా మాట్లాడేస్తాం. పిల్లల విషయంలో కానివ్వండి, భార్యాభర్తల విషయంలో కానివ్వండి. నేను చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడతాను. ఎక్కడ? నా పని ప్లేస్లో, వర్క్ ప్లేస్లో ఒక్క మాట కూడా ఎవరైనా నా దగ్గరికి వచ్చి నువ్వు ఇలా మాట్లాడావు అనే సందర్భాలు చాలా తక్కువ, చాలా చాలా రేర్. కారణం ఏంటంటే చాలా కంట్రోల్డ్గా, క్రమశిక్షణతో. ఎందుకంటే నాకున్న బాధ్యత అలా ఉండటం వల్ల కూడా నేను పెరిగానేమో నాకు తెలియదు. అయితే వాటన్నిటికీ మించి దేవుని యొక్క కనికరం. అయితే ఇంటి దగ్గర పిల్లలు ఏదైనా తప్పు చేస్తే, వాళ్ళు ఏదైనా పొరపాట్లు చేస్తే, ఎందుకంటే పొరపాట్లు, ఇన్ఎఫిషియన్సీ అంటే అసమర్థత, ఇవన్నీ కూడా సహజం మనుషుల్లో, చాలా సర్వసాధారణం. భర్త కొన్ని విషయాల్లో అసమర్థుడిగా ఉండుండొచ్చు. అంటే అసమర్థుడు అంటే అంతగా సమర్థత లేకపోయి ఉండొచ్చు. ఉదాహరణకి కొంతమందికి బాగా మాట్లాడటం రాదు, కొంతమందికి బాగా రాయటం రాదు, లేకపోతే కొంతమందికి బాగా డ్రైవింగ్ చేయటం రాదు, కొంతమందికి బాగా వంట చేయటం రాదు. ఇట్లా ఎన్నో విషయాలు ఉంటాయి. లేకపోతే పిల్లలు చదువులో అంతగా గొప్పగా రాణించకపోవచ్చు. అందరు పిల్లలు ఒకలాగా ఉండరు. అయితే మనం అలా అని చెప్పి వదలాలని కాదు, వాళ్ళని దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ స్థాయి, లేకపోతే ఆ పొటెన్షియల్ని రీచ్ అయ్యే విధంగా మనం ప్రతిసారి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, వాళ్ళకి అవసరమైన వాటిని నేర్పుతూ క్రమశిక్షణలో ముందుకు తీసుకెళ్ళాలి. కానీ ఈ తీసుకువెళ్ళడం ఒకటైతే మనం మాట్లాడే మాటలు ఆ తీసుకువెళ్ళడానికి సరైన విధంగా ఉండవు. తొందరపడి నువ్వెందుకు పనికిరావు, యూ ఫిట్ ఫర్ నథింగ్, ఈ మాట నా నోట్లోంచి కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది కొన్నిసార్లు. అలా అని నేను క్షమాపణ చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి మా పిల్లలకి.
అలాగే ప్రతిసారి నువ్వు చేసేది ఇదే. ఈ మాట అంటాం లేదు, నువ్వెప్పుడు ఇంతే అని భార్య, భర్త లేకపోతే పిల్లలు. ఇవి సమస్యను పరిష్కరిస్తాయా లేకపోతే సమస్యను పెద్ద చేస్తాయా? 100% ఇక్కడ ఉన్న మనందరికీ తెలుసు, కానీ మరలా దాన్ని వాడుతూనే ఉంటాం. చిన్నపిల్లలు ఏదైనా, లేకపోతే ఇంకా వాళ్ళకి తెలియని వయసులో, లేకపోతే ఇంకా అప్పుడే నేర్చుకుంటున్న వయసులో వాళ్ళు సహజంగానే పొరపాట్లు చేస్తూ ఉంటారు. నేను అమెరికా వెళ్ళిన తర్వాత నా భార్యకి డ్రైవింగ్ నేర్పించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందుకంటే అక్కడ కాళ్ళు లేకుండా అయినా ఉండొచ్చు కానీ నేనే ఈ పదాన్ని కనిపెట్టింది. కారులు లేకుండా అయినా ఉండొచ్చు కానీ కాళ్ళు లేకుండా అయినా ఉండొచ్చు కానీ కారు లేకుండా మాత్రం ఒకడు జీవించలేడు. సరే నేర్పించాలి, అక్కడ ఎవరో నేర్పరు. డ్రైవింగ్ స్కూల్స్ ఇలాంటివి ఉండవు అక్కడ. నేను డ్రైవింగ్ స్కూల్స్కి ఫోన్ చేస్తే వాళ్ళు అన్నారు, నువ్వు బాగా నేర్పుకుని ఆ తర్వాత తీసుకురా, అప్పుడు ఫైనల్గా టెస్ట్ చేద్దాం అన్నాడు. అదేంటంటే ఆ వయసులో ఉన్న వాళ్ళకి మేము నేర్పం అన్నారు వాళ్ళు. సరే నేర్పిస్తూ ఉన్నప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే తను ఫాస్ట్ లెర్నర్, మంచిగానే నేర్చుకుంది. కానీ నాకెంతసేపు నేను చేసే డ్రైవింగో లేకపోతే ఏదో నాకు తప్పుగా కనపడితే ఇంకా నా రియాక్షన్ ఎలా ఉంటుంది? నీవు ఎప్పుడు ఇంతే, ఎప్పటికీ నేర్చుకో నువ్వు. ఈ మాట చాలాసార్లు అన్నాను నేను, ఒకసారి కాదు, 2 సార్లు కాదు అన్నాను. అలాగే క్షమాపణ కూడా కోరుకున్నాను. కారణం ఏంటంటే సమస్యను నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, సమస్యను ఎంత జటిలం చేయటానికి మన నోరు తొందరపడుతుందో, మన ఆలోచనలు తొందరపడతాయో ఇది చిన్న ఉదాహరణ. ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఎంతసేపు మనం సమస్యను పరిష్కరించే విధంగా కాకుండా ఇంకా పెద్దది చేసే విధంగా మన యొక్క ప్రవర్తన ఉంటుంది. కానీ సమస్యను పరిష్కరించే విధానం దేవుని యొక్క వాక్యపు కోణంలో నుంచి చూస్తే ఏం చేయొచ్చు మనం దీన్ని పరిష్కరించడానికి? ఇంకా దీన్ని అనవసరంగా పెద్దది చేసి, లేకపోతే ఏదో ఒక మాటలని వాళ్ళని గాయపరిచి, మీరు చేసే వర్క్ ప్లేసెస్లో ఏదైనా సమస్య రాగానే ఎవరు అలా చేసింది అంటాం మనం. మీకు తెలుసా, అలా అనేవాళ్ళు ఒకళ్ళైతే చాలా కొద్ది మంది, ఒక 10% లేకపోతే 5%, 5% ఎలాంటి వాళ్ళు ఉంటారంటే, సరే ఇప్పుడు ఏం చేద్దాం? ఫస్ట్ వాళ్ళ ఫోకస్ ఎక్కడ ఉంటుంది? ఏంటి సొల్యూషన్ ఏంటి? వెంటనే దీని సొల్యూషన్ చూద్దాం, తర్వాత మళ్ళీ మనం కూర్చొని మాట్లాడదాం ఎలా దీన్ని నివారించాలో, లేకపోతే ఏ విధంగా దీన్ని ఇంకా తర్వాత జరగకుండా చూసుకోవాలి. 95% ఎవరు చేసింది, నేను కాదు అనే విధంగానే ఉంటుంది ప్రవర్తన. దానివలన ఏమవుతుందంటే ఈ 95% అలాగే ఉండిపోతారు, ఈ 5% పైకి వెళ్తారు. కానీ ఆ 5% పైకి వెళ్ళే వాళ్ళు కూడా మళ్ళీ ఇంటి దగ్గర ఇప్పుడు నేను చెప్పిన విధంగానే ప్రవర్తిస్తారు కొన్నిసార్లు. కారణం ఏంటంటే అది ట్రైన్డ్ మైండ్. అంటే నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఈ విధంగా ఉంటేనే కరెక్టు అని ట్రైన్ అయిపోయి హృదయంలో మాత్రం సరైనటువంటి మార్పు లేక ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ నేనేం చెప్పినా నడుస్తుంది, ఎవరో నన్ను ప్రశ్నించరు, నా మీద నిఘా వ్యవస్థ ఏమీ లేదు అనే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ ఉదయకాలాన్న మనం ఇక్కడ కూర్చుని ఉన్న ప్రతి ఒక్కరం దేవుని వాక్యాన్ని మన హృదయంలోకి అనుమతించి, పరిశుద్ధాత్మ దేవుడు ఏ విషయంలో నువ్వు సమస్యను ఇంకా పెద్ద చేసే వ్యక్తిగా ఉన్నావో నీకు చూపిస్తున్నప్పుడు నువ్వు అనుకోవచ్చు ఆ సమస్యకి అసలు నేనే బాధితుడిని, బాధితురాల్ని అని అయి ఉండొచ్చు. కానీ ఆ సమస్యను పెద్ద చేసే పాత్ర నువ్వు కూడా పోషిస్తూ ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా విషయాల్లో నువ్వు పోషిస్తూ ఉండొచ్చు. నేను సమస్యను పరిష్కరించే వ్యక్తిగా ఉండాలి ప్రభువా, నేను ఇతరులకు దీవెనకరంగా ఉండాలి. నా మాట నేను మాట్లాడితే ఇతరులు ఆ మాట ద్వారా దీవెనను పొందుకోవాలి, వాళ్ళు ఆ మాట ద్వారా ఎంకరేజ్మెంట్ని పొందుకోవాలి, ప్రోత్సాహాన్ని పొందాలి. ఆ మాట ద్వారా వాళ్ళు ఇన్స్పైర్ అవ్వాలి. ఆ మాట ద్వారా వాళ్ళు దీవించబడి వాళ్ళ జీవితాలలో నిరాశలలో నుండి బయటికి రావాలి అనే విధంగా కనుక నీవు నిర్ణయాన్ని తీసుకోవడానికి ఇష్టపడితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఇంకా ఒక 3వ వ్యక్తి ఉన్నాడు, ఇది అన్నిటికంటే కూడా డేంజర్. ఇప్పుడు మనం చెప్పుకున్నది సమస్యను పరిష్కరించేవాళ్ళు, సమస్యని సృష్టించేవాళ్ళు. సమస్యను సృష్టించేవాళ్ళు ఇందాక నేను చెప్పినట్టుగా బలహీనత. ఎలా అంటే వాళ్ళకు కొన్నిసార్లు తెలిసినప్పటికీ కూడా
ఏదో ఒక ఆ తొందరపాటులో మాటలు అనేయటం, అది తప్పకుండా దేవుని యొక్క ఉద్దేశంలో మనం మార్పు చెందాల్సిందే. కానీ ఇంక మూడవ టైప్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, వీళ్ళని ఇంగ్లీష్లో సరైనటువంటి పదం ఉంటుంది, దానికి తెలుగులో దరిదాపు పదం ఒకటి చూడొచ్చు మనం, కానీ ఇంగ్లీష్లో దాన్ని ఏమంటారంటే మ్యానిప్యులేటర్. అంటే సమస్యను సృష్టించి సమస్యను పరిష్కరిస్తున్నట్లుగా నటించటం. అసలు ఆ సమస్యను ఎందుకు సృష్టించారు? ఈ సమస్యను పరిష్కరించడానికి నేను ఉన్నాను అని చూపించుకోవడానికి. ఇది కుటుంబాల్లో కనపడకుండా ఉంటాయి, సంఘాల్లో ఉంటాయి, ముఖ్యంగా వర్క్ ప్లేసెస్లో చాలా అధికంగా ఉంటాయి. సమస్యను సృష్టించేది వాళ్ళే. మళ్ళీ బయటకు వచ్చి అది చాలా సమస్య ఉంది, ఐఎమ్ లుకింగ్ ఇన్ టు ఇట్, నేను రేపు దానికి ఒక పరిష్కారాన్ని చూపిస్తాను. ఇది చాలా కాలం చాలామంది కనిపెట్టలేరు. ఎందుకంటే దీన్నే బైబిల్ ఏమని చెప్తుంది అంటే కుయుక్తి. కుయుక్తి చూడండి దేవుని వాక్యంలో 2 కొరింథీ 11వ అధ్యాయము 3వ వచనం. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. చాలు. ఇక్కడ చూడండి, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలున్న సరళత నుండి పవిత్రత నుండి. ఈ సర్పం ఏం చేసింది? సాతాను ఆ ఏదైనా తోటలో హవ్వకి చెప్పిన మాట ఏంటంటే, దేవుడు చెప్పినటువంటి మాటని వక్రీకరించాడు. సాతాను చేసిన పని ఏంటంటే, హవ్వని ఆ సరళత నుంచి తొలగించడానికి, హృదయము చెరపబడడానికి, మనస్సులు చెరపబడడానికి. ఏమనంటే, నీకు తెలుసా వాళ్ళు నీకు చేసేదంతా కూడా ఎందుకు అంటే నిన్ను ప్రేమించి కాదు, ఆయన స్వార్థం అది. ఇలా స్లోగా ఇంజెక్ట్ చేయటం కుటుంబాల్లో, లేకపోతే సంఘాల్లో, లేకపోతే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళనే ఎక్కువగా ఆదరిస్తూ ఉంటారు. వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకే ఎక్కువగా ప్రాముఖ్యత లభిస్తుంది. వర్క్ ప్లేసెస్లో ఎక్కువగా కనపడతాయి. ఏమనంటే వాళ్ళు ఒకటే రంగు. అంటే ఇక్కడ మనకి ఇది పెద్ద విషయం కాదు, నేనున్న ప్లేస్లో ఇదే కదా. ఎందుకంటే రంగు వర్ణం వేరు. ఇక్కడైతే ఇంకా ఏ ఉంటాయి, కులాలు, లేకపోతే ప్రాంతాలు, లేకపోతే భాషలు. నిజానికి చెప్పాలంటే ఇక్కడ ఉన్న యవనస్తులు, దీన్ని వింటున్న వాళ్ళందరికీ నేను చెప్పదలిచిన మాట ఒక్కటే, నువ్వు ఎలాంటి ప్లేస్లో ఉన్నా అక్కడ ఉన్న వ్యక్తి చాలా భయంకరమైనటువంటి డిస్క్రిమినేటర్ అయినా, అంటే ఏమంటారు డిస్క్రిమినేటర్ని? పక్షపాతి. నేను మొన్న అన్నాను కదా, తెలుగు మర్చిపోతున్నాను నేను స్లోగా. పక్షపాతి అయినప్పటికీ కూడా దేవుడు నీ పక్షంగా ఉండి నీ జీవితంలో నీ పొటెన్షియల్కి తగినట్టుగా నువ్వు చేస్తున్నటువంటి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఇచ్చి తీరతాడు ఎక్కడైనా సరే. అందులో ఇంకా డౌట్ పడాల్సిన పని లేదు. ఎందుకంటే నేను చూశాను చాలా పరిస్థితులు. కానీ ఆ పరిస్థితులన్నిటిలో కూడా దేవుడు నీ పక్షంగా ఉంటాడు. అందుకే వర్క్ ప్లేస్లో ఎంతసేపు జరిగే సంభాషణలు ఏంటంటే, ఆ వ్యక్తి నువ్వెంత చేసినా సరే పెద్దగా నిన్ను పైకి తీసుకురాడు అనగానే మనం ఏం చేస్తాం? హృదయం చెరపబడిపోయింది. ఇంకప్పుడు వరకు ఎంతో ఉత్సాహంగా పనిచేసినాడు, ఏం చేస్తాడంటే ఏం చేస్తాం, చేసినా ఉపయోగం లేదు. లేకపోతే ఎవరైనా సరే అన్న నిన్ను పెద్దగా పట్టించుకోడు. నేను ఇవన్నీ ఊహించి చెప్తున్నాను, నేనేదో ఎవరో చెప్పినవి కాదు. ఎందుకంటే ఆయనకి నచ్చిన వాళ్ళు కొందరు ఉంటారు. అంటే వెంటనే స్లోగా ఆ మాట అలా ఉంటుంది. కొంతకాలానికి ఏదో పరిస్థితుల్లో ఎవరో ఏదో అన్నది టక్కన మ్యాచ్ అవుతుంది.
నిజమే, నేను అంత చేసినా సరే నన్ను మాత్రం అప్రిషియేట్ చేయలేదు, కానీ ఆ వ్యక్తి ఏదో చిన్నది చేస్తే ఒకరోజు ప్రసంగంలోనే చెప్పేశారు, ఇంకా అంతే, ఫినిష్. చెరపబడడం అంటే ఇదే. ఇది సాధారణంగా సర్వసాధారణంగా జరిగిపోతూ ఉంది సమాజంలో, కుటుంబాల్లో, సంఘాల్లో. ఇక్కడ కూర్చుని ఉన్న నీ జీవితంలో ఏ మాటల చేత చెరపబడి నీ జీవితంలో నువ్వు దేవుని యొక్క మార్గాలకి దూరమై నీ హృదయాన్ని పాడు చేసుకుని, నీ మనస్సును పాడు చేసుకుని జీవిస్తున్నావు. ఎంతకాలం ఇంకా శిథిలమైపోయినటువంటి స్థితిలో, పాడైపోయినటువంటి స్థితిలో నీవు మరణానికి చేరువైపోతూ ఉన్నా నీ జీవితంలో మార్పు లేకుండా జీవిస్తున్నావేమో ప్రియ సహోదరి, సహోదరుడా. ఇది ఎంతో ఎంతో బాధాకరమైన విషయం. ఎంతో కుయుక్తిని, కపటాన్ని నీ హృదయంలో పెట్టుకుంటూ నేను బాగానే ఉన్నాననే భ్రమలో నువ్వు జీవిస్తున్నావేమో. ఈ ఉదయకాలమున పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరికి వాక్యాన్ని తీసుకొచ్చి నిన్ను సరిదిద్దడానికి ఇష్టపడుతూ ఉన్నప్పుడు, నీ హృదయాన్ని తెరవడానికి కనుక నువ్వు ఇష్టపడితే, కాదు వాళ్ళు అలా వీళ్ళిలా, వాళ్ళ వలన నేను బాధితురాల్ని, వాళ్ళు మార్పు చెందితే నా జీవితం బాగానే ఉంటుంది అనుకుంటే నీ జీవితం ముగించబడుతుంది, కానీ అది మాత్రం సాధ్యపడదు. ఏ మార్పు అయితే నువ్వు కోరుకుంటున్నావో ఆ మార్పు నీ నుండి మొదలవ్వాలి. అదే దేవుడు కోరుకునేది. ఆ వాక్యాన్ని మహాత్మా గాంధీ కూడా చెప్పారు. ఏమనంటే, బీ ద చేంజ్ యూ వాంట్ టు సీ ఇన్ ద సొసైటీ. ఈ లోకంలో ఏ మార్పును చూడాలనుకుంటున్నావో ఆ మార్పు నువ్వు మొదట చూపించు నీ జీవితంలో. ఒక సమస్యను పరిష్కరించడానికి గనుక నువ్వు పూనుకుంటే ఇలాంటి వ్యక్తులు ఎంతోమంది నీకు తారసపడతారు. అది నువ్వు కూడా అయి ఉండొచ్చు, మనం కూడా అయి ఉండొచ్చు. ఎవరు అంటే కుయుక్తితో ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ. ఇది నేను ఎవరినో విమర్శించడానికి చెప్పట్లేదు. చాలా బాధతో, చాలా వేదనతో ఈ మాటలు నేను చెప్తున్నాను. ఎంతోమంది జీవితాలు దీనివల్ల నాశనం అయిపోతున్నాయి. ఎంతోమంది శాపాన్ని మూటగట్టుకుంటున్నారు వాళ్ళ మీదకి, వాళ్ళ యొక్క కుటుంబాల మీదకి, పిల్లల మీదకి. ఏ విధంగా అంటే, ఎలా నేను ఇతరులని చెరపగలను? నీకు ఒకవేళ నిజంగానే ఏదైనా విషయం తెలుసుంటే దానిని సరైన విధంగా, సక్రమమైన విధంగా దైవజనుల దగ్గరికి తీసుకువెళ్ళి, లేకపోతే శ్రేయోభిలాషుల దగ్గరికి తీసుకువెళ్ళి దాన్ని చెప్పాలి తప్ప ఇష్టం వచ్చినట్టుగా ఇతరుల జీవితాలతో ఆడుకునే విధంగా వాళ్ళ జీవితాలను ఏముంది జస్ట్ అలా పోసేసి వెళ్ళిపోతే వాళ్ళు పాపం ఎన్ని సంవత్సరాలు దాంతో బాధపడాలి. అలాంటి వాళ్ళుగా మాత్రం దయచేసి ఉండదు. ఎవరు ఒప్పుకోరు నేనున్నానని. ఎందుకు అంటే ఎవరు అలాంటి వాటిని చెప్పుకోవడానికి ఇష్టపడరు. కానీ నీ హృదయంలో నీకు తెలుసు నీ పరిస్థితి ఏంటి. నీవు ఏ విధంగా ఇతరుల జీవితాలని ఏదో విధంగా వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి, లేకపోతే వాళ్ళని తారుమారు చేసి, వాళ్ళకు వచ్చిన మాటల్ని, వాళ్ళ గురించి ఎవరో మాట్లాడిన మాటల్ని ట్విస్ట్ చేసి, ఇక్కడ సాతాను చేసిన పని అదే. వాడు ఏం చేస్తున్నాడంటే ఎలాగైనా ట్విస్ట్ చేసి, అలా చెప్పాడా దేవుడు, అది కాదు కరెక్ట్, ఇది తిన్నారంటే మీరు దేవదూతల్లాగా అయిపోతారు. హవ్వ మోసగించబడింది కుయుక్తి చేత. అలాగే ఇక్కడ ఉన్న అనేక మంది జీవితాలు మోసగించబడుతున్నాయి. కారణం ఏంటంటే ఎవరో కుయుక్తి కలిగిన వాళ్ళు, ఎవరో కాదు ఎంతోమంది. మనం కూడా ఆ విషయాల్లో ఇతరుల జీవితాల్లో ఏదైనా మాటలు మాట్లాడి తెలుసో తెలియకో మ్యానిపులేటర్స్గా ఉన్నామేమో ఈ ఉదయకాలంలో గ్రహించుకుందాం. అలాగే మనం దేవుని వాక్యంలో అబ్షాలోము అనే వ్యక్తిని చూస్తాం. తీయొద్దు కానిప్పుడు అబ్షాలోము ఏం చేసేవాడంటే వచ్చిన వాళ్ళని ముద్దు పెట్టుకునేవాడు. ఎక్కడ రాజా ఆ ఎంట్రన్స్ దగ్గర నిలబడి ఎవరైతే పనుల కోసం వస్తూ ఉంటారో రాజు దగ్గరికి, అక్కడ ఉండి తన మంది మార్బలంతా అక్కడ ఉండి ఏం చేసేవాడంటే, అయ్యో మీది ఏ ఊరండి, ఎక్కడి నుంచి వచ్చారు, అవునా మీకు ఈ సమస్య, ఎవరు పట్టించుకోవట్లేదు కదా, పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర అలాంటి పట్టించుకోవడానికి పెద్దగా ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. నేను కనుక రాజునైతే వెంటనే దీన్ని పరిష్కరిస్తాను. ఇది మ్యానిపులేషన్. ఇతరుల మీద జాలి చూపించినట్లుగా చూపించి వాళ్ళ యొక్క హృదయాలలో విషాన్ని నింపటం. ఏ విధంగా ఉన్నాం మనం? ఇక్కడ ముగ్గురు వ్యక్తుల్ని మనం చూసాం. నెహెమ్యా సమస్యను పరిష్కరించి పాడైపోయిన వాటిని కట్టడానికి పూనుకున్నాడు. మాటలతో కాదు, తన క్రియలతో దేవుని మీద ఆధారపడి. రెండవ కేటగిరీకి చెందిన వ్యక్తులు సమస్యను సృష్టించడానికి ఇష్టపడుతున్నారు. ఏదో ఒక మాటలు, వాళ్ళు ఒక్క
ఇటుకను కూడా తీసుకెళ్ళి అక్కడ పెట్టలేదు అది జరుగుతున్నప్పుడు, కానీ రాళ్ళు మాత్రం విసురుతున్నారు. చాలామంది ఇలా వాళ్ళ జీవితాలలో ఇతరులని డిస్టర్బ్ చేసేవాళ్ళుగా, సమస్యను సృష్టించేవాళ్ళుగా ఉంటూ ఉంటారు. మూడవదిగా, అన్నిటికంటే కూడా డేంజరస్. ఎందుకంటే ఆ ఇద్దరిలో సమస్యను సృష్టించేవాడు కొన్నిసార్లు అజ్ఞానంతో, దేవుని వాక్యం వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు మారు మనసు పొందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ మ్యానిపులేటర్స్, కుయుక్తి కలిగిన వాళ్ళకి తెలుసు వాళ్ళ జీవితాలు మార్పు చెందాలంటే ఎంతో దేవుని యొక్క వాక్యం బలంగా వాళ్ళను తాకి, లేకపోతే వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఎంతో నష్టపోయి ఆ తర్వాత కానీ కన్నులు తెరవబడవు. ఇక్కడ మన జీవితాల్లో ఎవరమైతే ఆ విధంగా ఉన్నామో ఈ ఉదయకాలాన్ని మనల్ని మనం పరీక్షించుకుంటూ ఒక్కసారి మన హృదయాన్ని దేవునికి అప్పగించుకుందాం. చూడండి, దేవుని వాక్యంలో కొన్ని మాటల్ని. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 8వ వచనం. వారి నాలుక ఘాతుక బాణము, అది కాపట్యము పలుకుచున్నది. ఒకడు మనస్సులో వంచనాభిప్రాయం ఉంచుకొని నోట తన పొరుగువానితో సమాధానముగా మాట్లాడును. చాలు. ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ మొట్టమొదటిగా ఎక్కడి నుండి ప్రారంభమవుతాయి? మాటలతోనే ప్రారంభమవుతాయి. కట్టటమైనా, లేకపోతే సమస్యను సృష్టించటమైనా, లేకపోతే కపటముతో ప్రవర్తించి, కుయుక్తితో ప్రవర్తించి ఇతరుల జీవితాలని పాడు చేసేదైనా, అన్నీ కూడా సోర్స్ ఎక్కడుంది? మాటలు. అందుకే నాలుకను గురించి ఎంతో పవర్ఫుల్ మాటల్ని మనం చూస్తాం దేవుని వాక్యంలో. ఇక్కడ చెప్పబడిన ఈ మాటను చూడండి. వారు నాలుక ఘాతుక బాణం, అది కాపట్యము పలుకుచున్నది. ఒకడు మనస్సులో వంచిన అభిప్రాయం ఉంచుకొని నోట తన పొరుగువానితో సమాధానముగా మాట్లాడును. ఈ వాక్యము నీ జీవితంలో గనక నీ పరిస్థితిని నీకు తెలియజేస్తూ ఉంటే నువ్వెవరితో చెప్పాల్సిన అవసరం లేదు, కానీ దేవునితో, ప్రభువా నేను ఈ వ్యక్తిగా ఉన్నాను, ఇలా నా జీవితం ముగించబడకూడదు ప్రభువా, నేను మార్పు చెందాలి. దేవుడు ఎంతో కరుణా సంపన్నుడు, ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నవాడు. ఆయన చేసినటువంటి ఈ వాగ్దానాన్ని చూడండి మీరు. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 12వ వచనం. నీవు చదవండి చదవండి. పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు. అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు. విరగబడిన దానిని బాగు చేయబడిన వాడవనియు, దేశములో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరచువాడవనియు నీకు పేరు పెట్టబడును. చాలండి. ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి ఈ మాటను చూడండి. ఆయన వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు ఎవరివైనా అయి ఉండొచ్చు, ఇప్పటి వరకు నీ జీవితంలో నువ్వు ఎలాంటి పాత్ర అయినా పోషించి ఉండొచ్చు. నువ్వు ఎంతో దుర్మార్గంగా, కపటముతో, కుయుక్తితో ఎన్నో మాటలు చెప్పి ఎంతోమంది జీవితాలలో వాళ్ళ యొక్క నష్టానికి నువ్వు దోహదపడి ఉండొచ్చు. లేకపోతే నీ కుటుంబాన్ని నువ్వు పాడు చేసుకుని ఉండొచ్చు, నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుని ఉండొచ్చు. కానీ ఆయన చెబుతున్న మాట ఏంటంటే, పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలమును నీ జనులు కట్టెదురు. అనేక తరముల కింద పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు. విరగబడిన దాన్ని బాగు చేయువాడువనియు, దేశములో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరచువాడువనియు నీకు పేరు పెట్టబడును. నీ జీవితం ఎంత జీవితం మిగిలి ఉన్నప్పటికీ, నీ శేష జీవితం 70 సంవత్సరాలైనా, 100 సంవత్సరాలైనా, లేకపోతే 80 అయినా, లేకపోతే 10 సంవత్సరాలైనా, దేవుడు చేస్తున్నటువంటి ఈ వాగ్దానం నీ కొరకు కట్టే వ్యక్తిగా, పాడైపోయిన దాన్ని బాగు చేసే వ్యక్తిగా, విరిగిపోయిన దాన్ని తిరిగి సరిచేసే వ్యక్తిగా చూడాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. ఆ విధంగా నీ జీవితం ముగించబడినప్పుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా అని దేవుడు నిన్ను అభినందించాలని కోరుకుంటున్నాడు. అంతే తప్ప ఇలాగే వీళ్ళు జీవితం ముగించబడాలి, వీళ్ళు నరకానికి వెళ్ళాలి, లేకపోతే వీళ్ళు శిక్షించబడాలని దేవుడు కోరుకోవటం లేదు. ప్రియ సహోదరి, సహోదరుడా,
ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైందంటే, ప్రభా నేను అజ్ఞానంలో వీటన్నిటినీ చేస్తున్నాను, మూర్ఖత్వంతో నేను ఈ విధంగా ప్రవర్తిస్తున్నాను, నాకు నీ శక్తిని దయచేయి, నీ కనికరము నా మీద ఉంచు ప్రభా, నన్ను క్షమించి నా జీవితం కట్టబడేటట్లుగా ఇతరుల జీవితాలు కట్టబడడానికి నేను సహాయం చేసే వ్యక్తిగా ఉండడానికి ఈ రోజు నుంచి నన్ను సిద్ధపరచు అని గనక మనం తీర్మానం చేసుకుంటే, ప్రేమ కనికరము కలిగిన పరలోకపు తండ్రి మన జీవితాలను ఆ విధంగా తీర్చిదిద్దడానికి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ద్వారా, ఆయన యొక్క కృప ద్వారా మన జీవితంలో కార్యం చేయగలుగుతాడు. అటువంటి కృపను దేవుడు ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. దయచేసి లేచి నిలబడినట్లయితే నిలవబడిన ప్రతి ఒక్కరూ విన్న వాక్యానికి అనుగుణంగా ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయంలో చెప్తున్న సంగతికి లోబడి హృదయపూర్వకంగా ఆయనతో ఒక మాట చెప్పండి. మీ జీవితాలు సరిదిద్దాలని, నీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా, పాడైపోయినా, శిథిలమైపోయినా, విరిగిపోయిన వాటిని సరిచేయటానికి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తన్ను తాను విరక్కొట్టుకున్నాడు. ఆయన తన్ను తాను నలక్కొట్టుకున్నాడు, మరణమగునంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎందుకు అంటే నీ జీవితం కట్టబడాలి. ఈ ఉదయకాలము నీ దగ్గరికి వచ్చినటువంటి మాట నీ జీవితాన్ని మార్చడానికి, అంతే తప్ప నిన్ను విమర్శించడానికి కాదు. నిన్ను ధైర్యపరిచి నీ జీవితమును సరిదిద్ది నీలో సంతోషము సమాధానమును కలగజేయడానికి దేవుడు తన మాటను నీ వద్దకు పంపించాడు. యెరూషలేము పునాదులు పాడైపోయాయని నెహెమ్యా ఏడ్చి ప్రార్థన చేసి ఉపవాసం ఉన్నాడు. నీ జీవితములో నీవు గనక నీ యథార్థమైనటువంటి స్థితిని ఆయన దగ్గర ఒప్పుకుంటే, కనికర సంపన్నుడైన దేవుడు నిన్నెంతగానో ప్రేమిస్తూ ఉన్న మిక్కుటమైన ప్రేమతో ప్రేమించి నీ కొరకు తన్ను తాను అప్పగించుకొనినటువంటి దేవుడు నిన్ను సరిదిద్దడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు కోల్పోయిన దాన్ని తిరిగి మరలా దయచేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ కుటుంబంలో సమాధానం, నీ పనిలో దీవెన, నీ జీవితంలో అనేక మందికి ఆశీర్వాదకరంగా నిన్ను ఉంచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీవు గనక ఒప్పుకుంటే ఆయన సన్నిధిలో నీకు నూతనమైనటువంటి మనస్సును దయచేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నూతనమైన వ్యక్తిగా నిన్ను తీర్చిదిద్దడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులకు కారణం ఎవరో అని నువ్వు నిందిస్తూ ఉన్నావేమో, నీ జీవితంలో ఉన్న అశాంతికి కారణం ఎవరో అని నీవు నిందిస్తూ ఉన్నావేమో, వాస్తవాన్ని నీవు గ్రహిస్తే నీ జీవితం అద్భుతంగా మార్పు చెందుతుంది. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృపామయుడా, ఈ ఉదయకాలమున నీ మాట మా దగ్గరికి వచ్చినప్పుడు సమ్మతి కలిగిన మనస్సుతో నీ మాటను మా హృదయములో చేర్చుకునే సహాయము మాకు దయచేయండి తండ్రి. విన్న మాటలు మా హృదయములో స్థిరపరచబడినట్లుగా, క్రియ చేయనట్లుగా, ప్రభు ఆ మాటలు మాలో మార్పును కలిగింపచేయనట్లుగా, మా స్వభావములో మార్పు కలుగునట్లుగా, మా యొక్క ప్రవర్తనలో మార్పు కలుగునట్లుగా నీ పరిశుద్ధాత్మ ద్వారా సహాయము చేయండి తండ్రి. ప్రభా, ఇప్పటి వరకు మా జీవితాల్లో అనేక సందర్భాలలో నీ వాక్యానికి విరోధముగా ఇతరుల యొక్క మనస్సులను చెరిపే విధంగా మా మాటలు ఉన్నట్లయితే, ప్రభా మా ప్రవర్తన ఉన్నట్లయితే, వాటన్నిటిని బట్టి నీ రక్తములో మమ్మల్ని కడిగి క్షమించండి ప్రభా.
ఇక నుండి వాటిని జయించే కృప మాకు దయచేయండి ప్రభా. పాడైపోయినటువంటి విరిగిపోయినటువంటి పరిస్థితుల నుండి మా కుటుంబాలు, మా యొక్క పరిస్థితులు, మా జీవితాలు కట్టబడినట్లుగా సహాయం దయచేయండి ప్రభా. ఇది మొదలుకొని ప్రభా సమస్యను పరిష్కరించి పునర్నిర్మించే వ్యక్తులుగా మేము ఉండడానికి సహాయం చేయండి. కుయుక్తితో కానీ కపటముతో కానీ ప్రవర్తించకుండానట్లుగా ప్రభా నీ యొక్క సహాయమును మాకు దయచేయండి తండ్రి. ప్రభా, ఇక్కడ కూడి ఉన్న ప్రతి కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. వారు ఏ వయస్సు వారైనప్పటికీ వారి జీవితంలో ఈ మాట ఫలించినట్లుగా సహాయం చేయండి ప్రభా. అనేకులకు దీవెనకరంగా ప్రతి ఒక్కరిని తండ్రి మీరు ఆశీర్వదించండి ప్రభా. నీవే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకొనమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆశీర్వాదం కొరస పడుకొని ముగించుకుందామండి. ఆశీర్వదించుము మమ్మో దేవా, నిండైన దీవెనతో పంపుమయ్యా. ఆశీర్వదించుము మమ్మో దేవా, నిండైన దీవెనతో పంపుమయ్యా. నీదు సన్నిధిలో మేము నిలచి పొందేదమెన్నో మేలులను. నీదు సన్నిధిలో మేము నిలచి పొందేదమెన్నో మేలులను. పొందేదమెన్నో మేలులను. పొందేదమెన్నో మేలులను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఇక్కడ కూడి ఉన్న అందరికీ అలాగే సకల పరిశుద్ధులకు అనుగ్రహించబడునుగాక.